ఈ వార్త నేను చూడంగానే నవ్వుకున్నా. ఫస్ట్ ఏంటంటే మనలో మనం విమర్శలు చేసుకోవద్దు. సోషల్ మీడియా నకిలీ ఖాతాలతో గొడ్డలి పార్టీ కుట్రలు, ఆ మాయలో పడి ఆవేశపడొద్దు, కూటమి మిత్రధర్మాన్ని విస్మరించొద్దు, శ్రేణులను అప్రమత్తం చేస్తూ ఎన్డీఏ ఉమ్మడి ప్రకటన అని ఒక ప్రకటన వచ్చిందండి. ఈ ప్రకటన చూడంగానే ఏందా ఈ మంగళవారం ప్రకటన అనుకున్నా. ఎందుకంటే ఈ ప్రకటన వచ్చింది కూడా మంగళవారమే. నిన్నే మంగళవారం రోజు మంగళవారం ప్రకటన వచ్చింది. ఏంటనంటే కూటమి పార్టీలు కలిపి సంయుక్త ప్రకటన ఇచ్చినాయి అంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంట, అంటే గొడ్డలి పార్టీ అంట, ఫేక్ అకౌంట్లు సూడో అభిమానులుగా వ్యవహరిస్తూ నా విషయం తమ దృష్టికి వచ్చిందంట. అందుకని చెప్పి వాటి అందరి మీద మీరు కంప్లైంట్లు ఇస్తే కేసులు పెడతామని చెప్పి మంగళవారం ప్రకటన ఒకటి రిలీజ్ చేశారు. ఈ ప్రకటన చూడగానే మీకు ఏం గుర్తొచ్చింది? మొన్న కొరియన్ కనకరాజు అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేస్తూ నీ స్ట్రోక్స్ చాలా ఇమ్మెచ్యూర్ గా ఉన్నాయంటాడు ఆయన స్టైల్లో. ఎవరో ఇక్కడ సత్య అని కమెడియన్. అలానే ఈ ప్రకటన చూస్తే ఈ ప్రకటన చాలా ఇమ్యూరిటీస్ గా ఉన్నాయి. ఈ ప్రకటన చూస్తే అలానే ఉంది. ఈ ప్రకటన మంగళవారం ప్రకటన. ఆడలేక ఓడి మధ్యలో ఓడులాగా మీరు కొట్టుకొని మీరు బూతులు తిట్టుకొని మీరు ఫేస్బుక్ అకౌంట్ లోను ట్విట్టర్ అకౌంట్ లో అమ్మ లెక్కల ఆలిబూతులు మీరు తిట్టుకుంటూ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు అంటారేంటి? అసలు మీ తెలుగుదేశం అంత గలీజు సోషల్ మీడియా, మీ జనసేన అంత రోత సోషల్ మీడియా ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నాయా? అసలు మీరు మనుషులను బతికుండగానే మార్ఫింగ్ ఫోటోలు పెట్టి చంపేస్తూ మీరు పొందేటటువంటి రాక్షస ఆనందం ఎవరో తెలియదు అనుకున్నారు. ఒకళ్ళొకరు మీరే తిట్టుకుంటారు, ఒకళ్ళొకరు మీరే బూతులు తిట్టుకుంటారు. ఒక వారం రోజులుగా మనం చూస్తా ఉన్నాం. ఏదైతే నీ స్ట్రోక్స్ చాలా ఇమ్మెచ్యూరిస్ట్ గా ఉన్నాయనేటటువంటిది బాగా ఎలా ట్రోల్ అవుతుందో, ఎలా ట్రెండ్ అవుతుందో చూసాం కదా. ఇప్పుడు ఈ ప్రకటన కూడా చాలా ఇమ్మెచ్యూరిస్ట్ గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ప్రకటన లాగా ఉంది. మీరు బూతులు తిట్టుకుంటారు, మీరు ఏదైనా చేసుకుంటారు, మళ్ళీ తీసుకెళ్లి ఉరుమురు మంగళం మీద పడ్డట్టుగా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలన్నటువంటిది. కొద్దిగా మీకన్నా సిగ్గుందా ఈ ప్రకటన రిలీజ్ చేసిన వాళ్ళకన్నా అడుగుతున్నా. మాది ఫేక్ అకౌంట్లా అంటే మీరు తిట్టుకుంటే ఆ అకౌంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధమా? ఓ పని చేద్దామా, హైకోర్టు సిట్టింగ్ చెప్తూ ఈ అకౌంట్ అన్నిటి మీద విచారణ చేపిద్దామా? అప్పుడు ఎవడు బతికేందో, ఎవడు బతుకుని ఎవడు రోడ్ల మీద వేసుకున్నాడో అప్పుడు క్లియర్ గా బయటకు వచ్చింది కదా. ఐటీడీపీ అనేటటువంటి ఉగ్రవాద సంస్థని, జనసేన శతాగ్ని అనేటటువంటి ఒక రోత సంస్థని మీరు నడుపుతూ, ఫేక్ అకౌంట్లని మీరు క్రియేట్ చేస్తూ, ఫేక్ ఫ్యాక్టరీని మీరు నడుపుతూ, ఇలా మహిళలపై నీచంగా పోస్టులు పెట్టడం, అసభ్య పద్యాలు, అక్రమ సంబంధాలు అంటగట్టేటటువంటి మీ ఐటీడీపీకి దాన్ని నడిపినటువంటి చింతకాయల విజయ్కి రాజ్యసభకు పంపించి మీరు మాట్లాడుకుంటే దాన్ని మా మీద ఎందుకు దోస్తున్నారు? దీంట్లో ప్రకటన చూసా కేవలం సోషల్ మీడియాను అభిమానులకు మాత్రమే అంట. మరి డైరెక్ట్ గా మీ ఎమ్మెల్యే దామచల జనార్దనం, ఏదైతే మీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, ఏదైతే ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళు మాట్లాడుకున్న దాని మీద మీరేం చర్యలు తీసుకోగలరు? ఒకరి మీద కేసులు పెట్టేటటువంటి దమ్ము ధైర్యం మీకుందా? చేతగానటువంటి మీ ఈ ప్రకటన అదేదో సినిమాలు, అదే మన కొరియన్ కనకరాజులో నీ స్ట్రోక్స్ చాలా ఇమ్మెచ్యూరియస్ గా ఉన్నాయి అన్నట్టు ఈ ప్రకటన చాలా ఇమ్మెచ్యూరియస్ గా ఉంది. ఈ ప్రకటన మంగళవారం రిలీజ్ చేసినటువంటి ప్రకటన. ఈ మంగళవారం ప్రకటనలో మంగళవారం కబుర్లు దీంట్లో రాసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు కేసులు పెట్టాలనేది వీళ్ళ టార్గెట్ గా క్లియర్ గా కనపడుతుంది. మీ చేతగాంతనాన్ని మరొకసారి, మీ అసమర్థతని, మీ చేతగాంతనాన్ని మీరే ఒక ప్రకటన రిలీజ్ చేసుకొని మీరంత చేతగానాల్లో ఒకసారి మరి ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా ఒక విషయం అయితే మేము గర్వపడతాం. మేము అధికారంలో లేకపోవచ్చు, కానీ నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నారు 164 సీట్లతో, కానీ రోజు అభద్రతా భావం, రోజు ఒకరినొకరు తిట్టుకోవటం, రోజు ఒకరినొకరు చూసి భయపడటం. సో అది మీ బతుకులు, ఇది మా బతుకులు.